సో కారిడార్ 6 ఎంజీబీఎస్ టు చాంద్రాయగుట్ట మొత్తం ఇది వచ్చేసి 7.5 కిలోమీటర్లు వస్తుంది. సో మెట్రో కొత్తగా ఎక్స్పాండ్ అయ్యేది. సో ఈ లొకేషన్లో ఎలా ఉంటుంది సార్? ఏంటి ఇప్పటికి ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సో బిజెస్ట్ ఏరియా ఏదైనా ఉన్నదంటే అదే అనుకోవచ్చు మనం కొంచెం. అవునండి, ఎందుకంటే మనకి రామారావు గారి టైంలో ఎంజీ బస్ స్టేషన్ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో అప్పుడు ఎంజీ బస్ స్టేషన్ మహాత్మా గాంధీ అనుకుంటా. ఎంజీ బస్ స్టేషన్ చాలా ఫేమస్ బాగా. ఇప్పుడు మనం ఏ ఊరికి వెళ్ళాలన్న బస్సులో, సపోజ్ బెంగళూరు లేకపోతే చెన్నై, ఎనీ ప్లేస్ ఇన్ ది ఇండియా. అంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియదులే కానీ బేసిక్గా అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఊరు వెళ్ళాలంటే ఎంజీబీఎస్కి వెళ్ళి అక్కడి నుంచి అదొక జేబీఎస్ చాలా చిన్నది బస్ స్టేషన్. ఎంజీఎస్ పెద్ద, ఎందుకంటే ఎంటైర్ ట్రాఫిక్ ఆల్ ది కార్నర్స్ అక్కడ ల్యాండ్ అవుతారు బస్సులు. మీరు ఈవినింగ్ అని చూస్తే ఆఫ్టర్ 6 వరుసగా బస్సులు వెళ్తూనే ఉంటాయి. అంటే ఎందుకంటే అంత ఫుల్లీ హైలీ ట్రాఫిక్ ఏరియా, కంజెస్టెడ్ ఏరియా అని చెప్పచ్చు. నేను ఆ ఏరియాకి వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాను, వెళ్ళాలి అంత అవసరం అంతేనే వెళ్ళాలి. లేకపోతే నీకు హాఫ్ డే ఎగిరిపోతుంది, వెళ్ళి రావడం అంటే హాఫ్ డే 4-5 అవర్స్ ఎగిరిపోతుంది వర్కింగ్ అవర్స్. ఈ మెట్రో ఎక్స్పాండ్ చేయడం వల్ల అది చాలా మంచి సైన్. ఎందుకంటే ఆ ఏరియాలో కొద్ది విముక్తి పొందితే ట్రాఫిక్ పొల్యూషన్ అండి. ఎందుకంటే ఓవరాల్ వచ్చినప్పుడు ఏమైందండి, మనం చూసుకుంటే ట్రాఫిక్ చాలా హాఫ్ టైం తగ్గిందా లేదా? ఇప్పుడు ఓవరాల్ మీరు ఎక్కితే దాదాపు 100 కిలోమీటర్ పర్ అవర్, ఇప్పుడు 120 చేశారు. 120, కొంత 140, 160 పోతున్నారు. బట్ 110 to 120 ల్యాక్స్ లేన్స్ వేరేగా పెట్టారు. 100 కిలోమీటర్కి ఈ లేను, 120కి ఇది, 80కి ఇది అట్లా పెట్టారు. దానివల్ల ఎంతో ట్రాఫిక్ టైం మిగిలింది జనాలకి. ఎంత ట్రావెల్ చేసిన 4 గంటలు ట్రావెల్ 2 గంటలు అయిపోయింది అనుకోండి. అదే RRR వస్తే ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఓవరాల్ తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సిటీకి రావాలంటే 4 hours పడుతుంది అప్రాక్సిమేట్. మన RRR రెడీ అయితే 1.5 hourలో వచ్చేస్తుంట, 1.5 to 2 hours. అంటే ఎంత పొల్యూషన్, ఎంత పెట్రోల్, ఎంత శ్రమ మిగిలింది. సో ఈ మెట్రో రావడం అనేది చాలా కంఫర్టబుల్ జోన్ ఎంప్లాయీస్కి కానీ, ఈ బిజినెస్ మెన్ కానీ, చిన్న బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడెక్కడుండో ఉప్పల్ నుండి ఇటు ట్రావెల్ చేస్తుంది, ఇటు నుండి అటు ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ జాబ్ వస్తుంది, అక్కడ ఉన్నాడు ఇక్కడ జాబ్ వస్తుంది. కొన్ని అవకాశాలు ఉండవు. ఈ ట్రాఫిక్ పెట్టినప్పుడు ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇంతకుముందు వెళ్ళడానికి ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ మెట్రో ప్లాన్ చేస్తుందో దాన్ని అలైన్మెంట్ చేస్తున్నారు. సో కంఫర్ట్ జోన్గా వచ్చి ట్రాఫిక్లో ఇప్పుడు ఇంతకుముందు గంట పట్టేది ఇప్పుడు అరగంట కంటే ఎక్కువ పడుతుంది. మీరు చూడండి, మన ఎల్బీ నగర్ అక్కడ నాగోల్ నుండి ఎక్కిన మియాపూర్ వరకు హార్డ్లీ 40 minutes. అదే బస్సు వెళ్ళినట్టు 2 గంటలు పడుతుంది మీకు పీక్ ట్రాఫిక్లో. సో ఇందులో ఒకటి ట్రాఫిక్, పబ్లిక్ విల్ బీ హ్యాపీ విత్ ది ట్రాఫిక్, ఈజినెస్ పెరుగుతుంది ట్రావెల్ చేయడానికి. ఈ బస్సుల కంటే మెట్రోలో ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఏసీ కంఫర్ట్. ఛార్జీలో బస్సు మీద డబ్బులు ఉంటుంది. ఇప్పుడు బస్సులు ఏమో సగం మంది ఫ్రీ ఉన్నారు, అయినా వెళ్ళట్లేదు. ఈ మెట్రో క్రీమ్ ఏదైతే ఉందో సపరేట్ ఉంటుందండి క్రౌడ్. దీనికి బస్సులతో ఛార్జీలు ఎవరు కంపేర్ చేసుకోరు. ఈ క్రీమ్ వల్ల ఏమవుతుందంటే దే హ్యావ్ సేఫ్టీ అండ్ సేఫ్, అంటే అట్మాస్ఫియర్ ఉంటుంది, టెంపరేచర్ ఉండదు, ఎండ్ ఉండదు, వాళ్ళు వర్షం వచ్చినా ఎండ్ వచ్చినా మనకు సేఫ్టీ ఉంటుంది. రెండోది రేట్లు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ పెరగడం అంటే మెట్రో స్టేషన్ వచ్చింది అనుకోండి, మెట్రో స్టేషన్ పక్కన అన్నీ ఉండాలి, హోటల్, పాన్ షాప్, కిరాణా షాప్ అన్నీ ఉంటేనే అక్కడ సర్వ్ అవుతారు. సో ప్రతి పాయింట్కి ఇప్పుడు మనకు 4-5 పాయింట్లు వస్తాయి అక్కడ మధ్యలో, మన ఎంజీ బస్ స్టేషన్ నుండి ఇక్కడ రావడానికి. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే సరౌండింగ్స్ డెవలప్ అయినప్పుడు డెఫినెట్గా దగ్గరలో ఎక్కడో దగ్గర శాటిలైట్ టౌన్షిప్ వస్తుంది, అట్లనే ఫార్మా సిటీ కూడా వస్తుంది. ఈ 2 వచ్చిన తర్వాత ఇంకా వీలైతే ఇంకా స్పోర్ట్స్ సిటీ కానీ, లేకపోతే ఇంకా హెల్త్ సిటీ కానీ కొన్ని వస్తాయి. అన్నీ రాపోయినా ఇప్పుడు కొన్ని అక్కడ వచ్చే అవకాశం. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాంద్రాయగుట్ట సర్కిల్లో ఎలా ఉంది సార్ మార్కెట్? చాంద్రాయగుట్టలో ఇప్పుడు అంటే సెగ్మెంట్స్ ఉంటాయండి, ఏబి. ఇప్పుడు LIG, HIG, MIG. ఎక్కువ HIG వాళ్ళు అక్కడ ప్రిఫర్ చేయాలి. అంటే DRDOలో పనిచేస్తే తప్ప, లేకపోతే BDAలో కొన్న ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు కంపల్సరీ అయితే అక్కడ కొనుక్కుంటారు. నార్మల్ పబ్లిక్ కావాలంటే అక్కడ చూడట్లేదు. బట్ ఇటు పైన చూసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇటు ఎంత డెవలప్ అయిందో అటు అందులో సగమైన డెవలప్ అవుతుంది. సో అప్పుడు చంద్రాయనగుట్ట నుండి ఇక్కడ గచ్చిబౌలి అంటే పెద్ద హెక్టిక్. ఓకే. సో ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అవుతుంది, కంఫర్ట్ జోన్ పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, ప్రాజెక్ట్స్ రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఆ బండ్లు కూడా నాగోల్ అనేది యావరేజ్ బిల్డర్స్ వెళ్తున్నారు. పెద్ద బిల్డర్స్ మీరు అక్కడ ఉండవు, వెరీ హార్డ్లీ ఉండడానికి చెప్పడం. మెయిన్ బిల్డర్స్ అందరూ ఇక్కడే ఉంటారు, పెద్ద నేమ్ చెప్పినా ఇక్కడ ఉంటారు, అక్కడ లేరు. ఇప్పుడు క్రీమ్ కూడా అక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి బిల్డింగ్స్ అక్కడ షిఫ్ట్ చేస్తాను అనుకోండి, కొనుక్కోవడం మొదలవుతుంది. రేట్ చూసుకుంటే వెస్ట్ మీద అక్కడ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ 10,000 అంటే అక్కడ 5,000కే దొరకవచ్చు. సో ఆ పర్పస్ ఇప్పుడు చాలామంది నాకు అడుగుతారు, సార్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా విజయవాడ హైవే వైపు చెప్పండి. ఇప్పుడు విజయవాడ హైవే చెప్పలేకపోతున్నాం, ఇప్పుడు వరంగల్ హైవే చెప్పంటారు.
అయితే నేను అలా క్వశ్చన్ అడుగుతాను, మీరు అప్రిషియేషన్ కావాలా మీ నేటివ్ ప్లేస్ దగ్గర కావాలని అడుగుతాను. అప్రిషియేషన్ కావాలనుకుంటే మేము చెప్పిన దగ్గర కొనుక్కోవాలి, నేటివ్ ప్లేస్ కావాలంటే అప్రిషియేషన్ చూడొద్దు. రెండు వేరు. అబ్బా కావాలంటే రెండు దొరకవు, ఇది ఒకటే వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రాఫిక్ ఇప్పుడు ఏదైతే మొత్తం ట్రాఫిక్ అంతా వెస్ట్ జోన్ మీద పడుతుంది. తెలంగాణ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో మీకు తెలిసే ఉంటుంది, ఎవ్రీడే హైదరాబాద్ సిటీలోకి దాదాపు ఎవ్రీ ఇయర్ లక్షల మంది సెటిల్ అయిపోతున్నారు వచ్చి. ఎక్కండి, ఒకటి తెలంగాణ బార్డర్స్ లోనికి, రెండు తెలంగాణ మిగతా ఇతర రాష్ట్రాలు వాళ్ళు కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. చూసినప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, రేట్లు పెరుగుతాయి. ఈ మెట్రో ఎక్స్పాన్షన్ వల్ల మిగతా సిటీ ల్యాండ్ అవైలబిలిటీ కొద్దిగా ఎక్కువ వస్తుంది మార్కెట్. వచ్చినప్పుడు రేట్లు అంత హైక్గా తగ్గిపోవని చెప్పడం కానీ పెరగవు. అంటే ఒక నార్మల్ సామాన్య ప్రజలు కొనుక్కోవాలంటే కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓఆర్ఆర్ టు ట్రిపుల్ 30-40 కిలోమీటర్ డయామీటర్ స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఓఆర్ఆర్ ట్రిపుల్ వచ్చినప్పుడు ఆ ప్లేస్ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది బిల్డర్ ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైనా షాద్నగర్ మూవ్ అంటే పెద్ద ప్లాటింగ్ ఉన్నది కానీ కన్స్ట్రక్షన్ పెద్దగా లేవు అక్కడ మీరు చూసుకుంటే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఏరియాలో ఏవైతే చంద్రనగుట్టు కానీ అవన్నీ కూడా మీరు చూసుకుంటే మీరు వెళ్ళి ఉంటే మాస్ బిల్డింగ్స్ ఉంటాయి, క్లాస్ బిల్డింగ్స్ మీకు కనిపించవు. బండ్లు కూడా కానీ నాగోలు కానీ తెలుసుకున్న వెరీ రేర్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే హై అండ్ లగ్జరీ సెగ్మెంట్లు కూడా అక్కడ వస్తాయి. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్ చూసుకున్నాం. సూపర్ మార్కెట్ ఒకప్పుడు అబిట్స్ వెళ్ళేవాళ్ళం, మన అన్ని ఏదైనా కూడా అబిట్స్ కానీ కోటి కానీ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు, వెళ్ళట్లేదు. గచ్చిబౌలుడు అక్కడే కొనేసుకుంటున్నాడు, కుషాగూడ అక్కడే కొనుక్కుంటున్నాడు, కుక్కడపల్లిడు ఇక్కడ కొనుక్కుంటాడు. అంటే 25 సంవత్సరాల ముందు కుక్కడపల్లి అంటే ఎవరికి మంచి అభిప్రాయం ఉండేది కాదు. అంత దూరం వెళ్తారు, 20 జేఎన్టీ యూనివర్సిటీ తప్ప అక్కడ అడవి ఏమి ఉండేది కాదు. ఈ రోజు కుక్కడపల్లి ల్యాండ్ అంటే 2 లక్షల గజం. వేర్ ఇస్ 0, వేర్ ఇస్ 2 lakhs. ఇప్పుడు చాలామంది రిగ్రెట్ అవుతున్నారు, నేను ఇక్కడ ఎందుకు కొనుక్కోలేదని. ఇప్పుడు ఏవైతే మెట్రో పాయింట్ ఉంది ఇవన్నీ కూడా ఫ్యూచర్ డెస్టినీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు డబ్బులు ఉంటే ఈజీగా కొనుక్కొని పెట్టుకోండి. 10 years తర్వాత ఆటోమేటిక్ దాన్ని పడేయండి, మీరు ఏం మెయింటైన్ కూడా చేయగలరు, ఆటోమేటిక్ గ్రో అయిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ కావాలనేది ఇప్పుడైనా నాకు ఒక మార్వాడి కమ్యూనిటీ ఉంటారు, గుజరాతీ మార్వాడి. వాళ్ళు ఏమడుగుతారంటే ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ లేదో, ఎక్కడైతే నాలాలు లేవో, ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే వాటర్ లేదు, ఈ ఏరియాలో కొంటారు. ఇప్పుడు ఫోర్కాస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు నుండి 100 కిలోమీటర్లు వెళ్ళి కొనేస్తాడు. ఇప్పుడు వెళ్ళి ఎంత కొంటాడు, ఇక్కడ మన కోకపట్లో 100 ఎకరాలు, అక్కడ 100 కోట్లకి 100 ఎకరాలు వస్తుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత 100 కోట్లు ఎంతో తెలుసా మీకు, 500 కోట్లు అవుతుంది. ఆయన తిన వల్ల మనం చూసుకోవాలి, ఫోర్కాస్ట్ ఉండాలండి. కొన్ని ఏరియాలు డెవలప్ కాలేదు, కొన్ని ఏరియా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు లాస్ట్ 10 years రేట్ ఎలా పెరిగింది, ఎలా నెక్స్ట్ 10 yearsలో ఏమవబోతుంది. ఎనలిస్ట్గా మేము ఏం చేస్తామంటే రికార్డ్స్ తెప్పించుకుంటాం, చూస్తాం, ఎస్ఆర్ఎస్తో మాట్లాడతాం, అక్కడ ఫిజికల్ సర్వే చేస్తాం. చేసినప్పుడు తెలుస్తుంది ఇక్కడ నుండి ఈ రేటు. కొన్ని రేట్లు పెరగలేదు, ఇప్పుడు నార్త్ ఈస్ట్ పెద్ద పెరగలేదు, ఎందుకంటే అక్కడ పెద్ద డెవలప్మెంట్స్ లేవు, 1-2 తప్ప లేవు. బట్ వెస్ట్లో ఏమైంది, అటు షాద్నగర్ కానీ లేకపోతే ఇటు ముంబై హైవే కానీ బాగా విపరీతం. ముంబై హైవే ఆటోమేటిక్ ఇండస్ట్రీ లేకపోతే కానీ ఆటోమేటిక్. షాద్నగర్ ఇండస్ట్రీ బేస్, చిన్నజీఆర్ స్వామి, కనా మెడిటేషన్ సెంటర్, తర్వాత మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద కంపెనీలన్నీ అక్కడ వచ్చాయి. నాట్కో ఫార్మా కంపెనీ, ఎంఎస్ఎన్ ఫార్మా, ఇవన్నీ వచ్చాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఎంప్లాయీ ఒక ఫార్మాసిటీ కంపెనీలో 10,000 మంది ఎంప్లాయీస్, 10,000 అంటే 50,000 మంది అక్కడ ఉంటారు. 50,000కి ఎన్ని అన్నీ కావాలి కదా. అన్నిటైనా బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, చిన్న వ్యాపారులు అందరూ కూడా అక్కడ వచ్చేస్తారు, పుట్టుకొడుకులా ఉంటాయి. షాబాద్ అని ఒక ఏరియా రాష్ట్రం అన్నమాట, షాబాద్లో ఏమి ఉండేది కదా 5 సంవత్సరాలు. ఇప్పుడు వెళ్తే రోడ్డు మొత్తం ఫుల్ లెఫ్ట్ రైట్ అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి.